హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇండి క్యూబ్ స్పేసెస్ ఐపీఓ ఓపెన్ అయింది. ఈ ఐపీఓ జూలై 23 నుంచి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు మార్కెట్లో 700 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ని రీచ్ చేయాలనుకుంటున్నారు. ఇది బెంగళూరు బేస్డ్ కంపెనీ. వీళ్ళు పర్ షేర్ గాను 237 రూపీస్గా ఫిక్స్ చేశారు. ఒక లాట్లో 63 షేర్స్ ఉంటాయి. ఒక్క లాట్ కనుక రిటైల్ ఇన్వెస్టర్ అప్లై చేయాలంటే 14,931 రూపీస్గా పే చేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓ తర్వాత ఈ కంపెనీ మార్కెట్లో 5,000 క్రోర్ ఆఫ్ ద మార్కెట్ వాల్యుయేషన్ రీచ్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా అండ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 2 వేస్లో వీళ్ళు ఐపీఓని రేజ్ చేస్తున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా చూసుకుంటే 650 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ని రేజ్ చేస్తున్నారు. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 60 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ని రేజ్ చేస్తున్నారు. వీళ్ళు మార్కెట్లో ఐపీఓ ద్వారా ఎందుకు రేజ్ చేయాలనుకుంటున్నారంటే కనుక 462 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ని న్యూ సెంటర్స్ని అంటే న్యూ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. అండ్ 93 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ని డెప్ట్ రీపేమెంట్ కోసమని వీళ్ళు పే చేయాలనుకుంటున్నారు అమౌంట్ని. వీళ్ళు 15 సిటీస్లో ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళ బిజినెస్ని. 8.40 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ ద ప్లేసెస్లో వీళ్ళు బిజినెస్ అనేది ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళ బిజినెస్ చూసుకుంటే వర్కింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్, అంటే మోడర్న్గా ఏదైనా బిజినెస్ న్యూ సెటప్ చేయాలనుకునే వాళ్ళకి వాళ్ళ బిజినెస్కి తగ్గట్టుగా వీళ్ళు ఆఫీస్ స్పేసెస్ అనేది డిజైన్ చేస్తారని చెప్తున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళు మెయిన్గా డిజైన్ చేసే టైంలో గ్రీన్ బిల్డింగ్ ఇకోసిస్టమ్ పైన వీళ్ళు ఫోకస్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళు ఆఫీస్ స్పేస్నే కాకుండా వర్కింగ్ డెస్క్ని, ప్రైవేట్ క్యాబిన్స్ని అండ్ బోర్డ్ రూమ్స్ని అండ్ స్పేస్, ఆఫీస్ విర్చువల్ స్పేస్ని కూడా వీళ్ళు డిజైన్ చేస్తున్నారు ఈ కంపెనీలో. ఈ రోజు ఐపీఓ ఓపెన్ అయిన తర్వాత 87% ఆఫ్ ద ఐపీఓ సబ్స్క్రిప్షన్ అయింది. ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 10%గా ఉంది ఈ ఐపీఓకి. ఈ కంపెనీ యాంకర్ బుక్ ద్వారా కూడా 314 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ని రేజ్ చేస్తున్నారు వీళ్ళు. 1.32 క్రోర్ షేర్స్ని ఇష్యూ చేస్తున్నారు. డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్కి కానీ అలాగే ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్కి కానీ 21 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి యాంకర్ బుక్లో. యాంకర్ బుక్లో చూసుకుంటే కనుక ఇండియాలో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఉన్నారు, అండ్ వైట్ ఓక్ క్యాపిటల్ వాళ్ళు ఉన్నారు, ట్యాక్స్ సేవర్ ఫండ్ వాళ్ళు ఉన్నారు, బంధన్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది, మోతిలాల్ ఒస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది, మలబార్ ఇండియా ఫండ్ ఉంది, మలబార్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా ఉంది. ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇవి పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ ఐపీఓలో. అండ్ ఫారెన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ చూసుకుంటే మ్యాక్స్ న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ఎడ్లివీస్ మ్యూచువల్ ఫండ్ ఉంది, అండ్ బరోడా బిఎన్పి పారిదాస్ ఉంది, సిటీ గ్రూప్ గ్లోబల్ వాళ్ళు ఉన్నారు, అండ్ మారిషస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు, సొసైటీ జనరల్ వాళ్ళు ఉన్నారు. ఈ ఐపీఓలో యాంకర్ బుక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఐపీఓ అప్లై చేయొచ్చు, అండ్ ఫ్యూచర్లో కూడా గ్రోత్ ఉంటుంది ఈ కంపెనీకి. ఈ రోజు స్టార్టింగ్ డే 10% గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది కాబట్టి లిస్ట్ అయ్యే టైంకి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఇంకా పెరగొచ్చు అని చెప్తున్నారు. ఈ కంపెనీ టోటల్ ఇన్కమ్ చూసుకుంటే 1103 క్రోర్గా ఉంది. సిఏజిఆర్ కూడా 35% గ్రో అయింది FY23 నుంచి 25 FY25కి. ఎబిడిటా కూడా చూసుకుంటే 660 క్రోర్ ఆఫ్ ద అమౌంట్గా ఉంది. ఆర్ఓసిఈ కూడా 34.21%గా ఉంది. ఈ కంపెనీకి లీడ్ బుక్ మేనేజర్స్ చూసుకుంటే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఉన్నారు, అండ్ జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కొంత రిస్క్ అయితే ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు, ఎందుకంటే రా మెటీరియల్ సప్లై కోసం వీళ్ళు థర్డ్ పార్టీ మీదే డిపెండ్స్ అయి ఉన్నారు. కొన్ని సిచ్యువేషన్స్లో లాజిస్టిక్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుందని చెప్తున్నారు, అండ్ రియల్ ఎస్టేట్లో మార్కెట్లో కూడా ఫ్లక్చువేషన్స్ జరుగుతుంది. దానివల్ల కాస్ట్ ఎక్కువగా ఉండొచ్చు అండ్ ప్రాఫిట్ అనేది కూడా తగ్గొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఈ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు, ఫ్యూచర్లో ఇంకా గ్రోత్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.